అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. నిన్న ఒక మహిళ వీడియో అయితే పెట్టింది సోషల్ మీడియాలో. తెలుగు స్టేట్స్లో విపరీతంగా ట్రెండింగ్లో అయితే ఉంది. ఎవరు చూసినా ఈ వీడియోనే చూస్తున్నారు. అసలు ఒక తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రెడ్డి ఒక అమ్మాయిని మోసం చేశాడని అదే అమ్మాయి సోషల్ మీడియాలోకి వచ్చి ఒక వీడియో అయితే పెట్టింది. అంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫేస్బుక్లో అయితే ఈ అమ్మ అయితే విషెస్ అయితే చెప్పిందంట. అప్పుడే చాలా మంది విషెస్ అయితే చెప్తా ఉంటారు. ఈ అమ్మ కూడా విషెస్ అయితే చెప్పింది. ఓకేనా? ఆ టైంలో ఫస్ట్ టైం అయితే ఫోన్లో అయితే వీళ్ళిద్దరు కలిశారంట. ఫస్ట్ టైమే 3-4 గంటలైతే ఆ ఎమ్మెల్యే అయితే ఈ అమ్మనైతే మాట్లాడాడంట. అప్పుడు 3-4 గంటలు ఎమ్మెల్యేని మాట్లాడి తర్వాత ఆ ఎమ్మెల్యే నంబర్ ఈ అమ్మకిచ్చి ఈ అమ్మ నంబర్ ఆ ఎమ్మెల్యే అయితే తీసుకున్నాడంట. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నాతో పడుకుంటావా అని అయితే అడిగాడంట. ఆ అమ్మ అయితే ఒప్పుకోలేదంట. దాని తర్వాత చాలా అంటే చాలా డైలీ ఫోన్ చేసి విసిగించేవాడంట, నాతో పడుకొని. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని అయితే తీసుకెళ్ళాడంట కారులో. ఒక నిర్మానుష ప్లేస్కి తీసుకొని పోయి అక్కడైతే నాతో పడుకో అన్నాడంట. అని అడిగిన తర్వాత ఆ అమ్మ అయితే ఒప్పుకోలేదంట. దాని తర్వాత ఆ అమ్మని పెటా అని కొట్టే అవును కదా, అంటే చాలా కొట్టాడంట. దాని తర్వాత చాలా అంటే చాలా అనుభవించాడంట. పర్మిషన్ లేకుండా వద్దు అని చెప్పినా కూడా ఫోర్స్‌గా ఆ అమ్మని అయితే అనుభవించేసిన తర్వాత ఆ అమ్మని మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలేసాడు. వదిలేసేటప్పుడు చెప్పాడు, దీన్ని ఎవరికన్నా చెప్పితే నిన్ను చంపేస్తాం, నీ కొడుకుని చంపేస్తాం, నీ 3 ఏళ్ల కొడుకుని చంపేస్తాం, తర్వాత నీ మొగుడు ఉన్నాడు కదా హైదరాబాద్‌లో, వాడిని చంపేస్తామని బెదిరించాడంట. అంటే ఈ అమ్మ మొగుడుతో లేడని కూడా తెలుసుకున్నాడు అని ఈ అమ్మ అయితే చెప్తా ఉంది. దాని తర్వాత అంటే ప్రెగ్నెంట్ 5 సార్లు ప్రెగ్నెంట్ చేశాడంట. ఏడాదిన్నరలో 1.5 ఇయర్‌లో 5 సార్లు ప్రెగ్నెంట్ చేసి 5 సార్లు అబార్షన్ జరిగింది అని అయితే ఏమైతే చెప్తుంది. ఏడాదిన్నరలో 5 సంవత్సరాల్లో అంటే ఏడాదిన్నరలో 1.5 ఇయర్‌లో 5 సార్లు అబార్షన్ జరిగేకి ఇది కుదరదు. అవునా కదా? అది ఏం జరిగినా కూడా ఒక ఎమ్మెల్యే తప్పు చేసినాడా లేదా అంటే అయితే ఒక వీడియో అయితే పెట్టింది. ఒక న్యూడ్ వీడియో అనుకుంటది. అవునా కదా? అంటే బట్టలు కూడా లేవు ఆ ఎమ్మెల్యేకి. చూడండి, ఆ బట్టలు లేని వీడియో మనమైతే చూడొచ్చు. దీని నుంచి మనకి ఏం అర్థమవుతుందంటే ఎమ్మెల్యే తప్పు చేశాడని అర్థమవుతుంది. అవునా కదా? ఒకవేళ తప్పు చేసినా చెయ్యకపోయినా కూడా ఒక ప్రజల పార్టీ, మన ఇండియాలోని నంబర్ 1 పార్టీ జనసేన పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నందుకు నిజంగా మనం సిగ్గుపడాలి. అవునా కదా? చాలా మంది అపోజిషన్ పార్టీ వాళ్ళంతా వెయిట్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు దొరుకుతాడా లాగుదాము. అవునా కదా? లాగేదాన్ని కాసుకో ఉన్నారు. అవునా కదా? వెయిట్ చేస్తా ఉన్నారు. అలాంటి టైంలో ఇలాంటి వాళ్ళు ఎందుకు? అవునా కదా? ఒక ఆడబిడ్డకి అంటే ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చే పార్టీ జనసేన పార్టీ. అలాంటి పార్టీలో ఒక పార్టీ నేత కాకుండా ఒక ఎమ్మెల్యేనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని దీంట్లో మనకైతే క్లియర్‌గా అయితే అర్థమైతే అవుతుంది. అవునా కదా? మోసం చేసినాడా, ఈయమ్మ మోసం చేసిందా, వాడు మోసం చేసినాడా పక్కన పెడితే అక్రమ సంబంధం అయితే ఇది కన్ఫర్మ్ అయితే అయ్యింది. అవునా కదా? ఎందుకు ఇలాంటి ఎమ్మెల్యే? అవును కదా? జనసేన కాదు కామసేన అని చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. అవును కదా? ఇలాంటి ఎమ్మెల్యే జనసేన పార్టీలో ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇలాంటి సిచ్యుయేషన్‌లో అవును కదా? 100% సక్సెస్ రేట్ అయితే అందుకున్నాడు. అలాంటి పార్టీలో ఒక ఆడబిడ్డని అక్రమ సంబంధం పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది కదా! ఇది చాలా అంటే చాలా దరిద్రం. వాళ్ళమ్మ చెప్తా ఉంది, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రెడ్డి వాళ్ళమ్మ అయితే చెప్తా ఉంది ఏమని, ఎప్పుడు ఇంటికొచ్చి ఈఎంఐ టార్చర్ పెట్టేదంట. ఈఎంఐ టార్చర్ పెడతా ఉంటే వాడేం చేస్తున్నాడు? ఒక ఎమ్మెల్యే అయ్యుండేవాడు అంటే టార్చర్ పెడతా ఉంటే టార్చర్ తీసుకుంటాడా? ఏంది బ్రో ఇది? అవునా కదా? ఒక జనసేనలో ఉండాల్సిన ఎమ్మెల్యే ఇలాంటి పని చేయరు. అవునా కదా? దీని గురించి పక్కా మంచి యాక్షన్ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. అవునా కదా? లేకపోతే జనసేనకి చెడ్డ పేరు అయితే వస్తుంది. అవునా కదా? దీని గురించి మళ్ళీ అప్డేట్స్ అయితే చేస్తుంటా. ఓకేనా? దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బై.